నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 మార్చి 7వ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. ఇక అలాగే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ పెట్టండి. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూస్తే గనుక మీకు సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటే విజయం మీ సొంతమవుతోంది. ముఖ్య విషయాలలో సంకోచం అనేది లేకుండా ముందడుగు వేయాల్సి ఉంటుంది. దైవానుగ్రహంతో ఒక పనిలో మీరు అయితే లాభపడతారు. ముఖ్యంగా మీకు ఒక మంచి అనేది రేపటి రోజున జరగబోతూ ఉంది. శత్రువుల నుంచి ఆపదలు ఉంటాయి. మీరు మాత్రం చాలా అలర్ట్గా ఉండాలి. వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున మానసిక ప్రశాంతత అనేది పొందుతుంది. అనారోగ్య సమస్యల నుండి మీరు అయితే బయటపడతారు. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో మీకు ధన ప్రాప్తి అనేది ఉంటుంది. ఆర్థికంగా మీరు దృఢంగా మారే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరికైనా సరే మీరు డబ్బులను అప్పుగా ఇచ్చి ఉంటే గనుక ఆ డబ్బులు అనేవి ఈ సమయంలో మీరు తిరిగి పొందుతారు అని చెప్పుకోవాలి. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున రుణ బాధల నుండి విముక్తి పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇచ్చిన మాటను మీరైతే నిలబెట్టుకుంటారు. వృషభ రాశి వ్యక్తులకు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే సూచన కనిపిస్తోంది. వివాహాది పనులలో శుభవార్త మీరు వింటారు. వివాహ యత్నాలలో అనుకూలత ఉంటుంది. ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి అనేది కనిపిస్తోంది. ఉద్యోగపరంగా మీరు బ్యాంకింగ్ సెక్టార్ కోసం ఉద్యోగం వ్రాస్తూ ఉన్నా లేదా ప్రభుత్వ ఉద్యోగాల నిమిత్తమైన పరీక్షలు మీరు వ్రాస్తూ ఉన్నా కూడా మంచి విజయాన్ని సాధించే అవకాశం చాలా బలంగా కనిపిస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగాల నిమిత్తంగా మీరు ఒక శుభవార్త వింటారు. ఎవరైనా విదేశాలకు వెళ్లేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలలో కూడా మంచి ఫలితం అనేది పొందుతారు. వ్యాపారులకి కూడా మీకు మిశ్రమంగా కనిపిస్తోంది. వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. ఇంటి పనులు కూడా పూర్తి చేయడంలో మీకు సహాయం అందుకుంటారు. రేపటి రోజున ప్రేమ జీవితం కూడా అపార్థానికి గురి కాకుండా చూసుకోవాలి. ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు ఏర్పడతాయి. ఆచితూచి మాట్లాడాలి, లేదంటే తీరని నష్టాలు కలిగే అవకాశం కనిపిస్తోంది. ఇక మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య విభేదాలు ఏర్పడతాయి. గొడవలకు తావివ్వకండి. ఈ విషయంలో అయినా కూడా నిదానంగా మాట్లాడుకోవాలి. దాంపత్య జీవితం అద్భుతంగా అప్పుడే సాగుతుంది. జీవిత భాగస్వామిని సంతోషపరచడానికి మీరు మాత్రం ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందటానికి రేపు ఇష్టదేవ ధ్యానం చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేసుకుంటే మీకు అనుకూలత ఏర్పడుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.